హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ. ఈ వీడియోలో నేను మా పాప కోసం బీట్రూట్ ప్యూరీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఇది మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ బీట్రూట్ పిల్లలకి చాలా మంచిది కాబట్టి మనం అంటే 6 months ఉన్న బేబీస్కి అయితే మనం బీట్రూట్ని ప్యూరీ ఫామ్లో ఇవ్వాలన్నమాట. అండ్ 8 months ఉన్న బేబీస్కి అయితే ప్యూరీలా చేసి దాంతోపాటు ఇంకొక ఫుడ్ని యాడ్ చేసి కాంబినేషన్ ఫుడ్లో ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఓన్లీ మీకు బీట్రూట్ ప్యూరీ మాత్రమే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో బీట్రూట్ ప్యూరీతో పాటు ఇంకేదైనా ఒక ఫుడ్ యాడ్ చేసి కాంబినేషన్లో ఫుడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనం బీట్రూట్ ప్యూరీ ఎలా చేయాలో చూసేద్దాం. 6 months ప్లస్ ఉన్న బేబీస్కి మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా ప్యూరీ ఫామ్లో పెట్టాలి. సో ఇక్కడ నేను బేబీకి బీట్రూట్ అనేది ఇస్తున్నాను. ఈ బీట్రూట్ అనేది 7th month ప్లస్ ఉన్న బేబీస్కి అయితే ఇవ్వచ్చు. అయితే ఈ బీట్రూట్ ప్యూరీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బీట్రూట్ని తీసుకొని పైనుండి తొక్కని మొత్తం తీసేసి పీల్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టీమర్లో పెట్టుకోవాలి. ఈ స్టీమర్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. అయితే మనం ఎలాగో బేబీకి ఫుడ్ పెడుతూనే ఉంటాం కాబట్టి మనం ఇచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ప్యూరీ ఫామ్లో ఇవ్వాలి కాబట్టి దాన్ని మనం ఉడికించుకొని ఇవ్వాలి. సో దానికి ఈ స్టీమర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ బీట్రూట్ ముక్కల్ని స్టీమర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. అయితే దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. నీళ్ళు బాగా మరగాలి. సో నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత మనం ఈ స్టీమర్ని గిన్నెలో పెట్టుకొని పైన మూత పెట్టాలి. సో బీట్రూట్ అనేది బాగా కరెక్ట్గా ఉడకడానికి 5 నుంచి 8 నిమిషాలైతే టైం పడుతుంది. సో మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫోర్క్ పెట్టి ఇలా చూస్తే బీట్రూట్ కరెక్ట్గా ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఫోర్క్ అనేది బీట్రూట్ ముక్కలోకి ఈజీగా దిగగలిగితే అది బాగా ఉడికినట్టు. ఆ తర్వాత గిన్నె నుండి బయటికి మనం స్టీమర్ని తీసుకొని చల్లార పెట్టుకోవాలి. సో బీట్రూట్ అంతా చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో బీట్రూట్ ముక్కల్ని వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా అయితే బీట్రూట్ అనేది చాలా సాఫ్ట్గా ఈవెన్గా ప్యూరీలా అవుతుంది. సో మనం పిల్లలకి ఈ విధంగా బీట్రూట్ అయితే ప్యూరీ ఫామ్లో ఇవ్వాలి.